జీవ పరిరక్షణకు ఉద్దేశించిన నగోయా ప్రోటోకాల్ ఆమోదం సభ్య దేశాలకు సవాల్గా మారనుంది. జన్యు మార్పిడి జీవ వనరుల వినియోగంలో లబ్ధిదారులకు వాటా ఉండాలన్న నియమావళిని అంగీకరించేందుకు ఎన్ని దేశాలు ప్రతినిధులు ముందుకొస్తారనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. జన్యు మార్పిడి జీవ సాంకేతిక పరిజ్ఞానంలో వాటాను స్థానిక లబ్ధిదారులకు అందించే ఉద్దేశంతో జపాన్లోని నగోయా వేదికగా జీవ వైవిధ్య సదస్సు జరిగింది. జన్యు మార్పిడి జీవ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సుస్థిరాభివృద్ధి సాధించడంతో పాటు సభ్య దేశాలన్నీ ఈ పరిజ్ఞానాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలన్నదే నగోయా నియమావళి ముఖ్య ఉద్దేశం. 2010 అక్టోబర్ 29న సభ్య దేశాలు ఆమోదించిన ఈ శిష్టాచార నియమావళిపై ఇప్పటిదాకా దాదాపు 92 దేశాలు సంతకాలు చేయగా 6 దేశాలు సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో లాభాల వాటాను స్థానిక లబ్ధిదారులకు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. భారత్ కూడా దీనిపై సంతకం చేసినా ఇంకా ప్రభుత్వ స్థాయిలో దీన్ని ఆమోదించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం బీటీ కాటన్, బీటీ వంకాయ, బీటీ మొక్కజొన్న లాంటి విత్తనాలతో పాటు జన్యుపరంగా మార్పిడి చెందిన జీవజాలాల సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నట్లయితే సంబంధిత దేశాలకు వాటా చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో స్థానిక ప్రజలకు తగిన వాటా ఇవ్వాల్సి ఉంది. అయితే దేశంలో రూపొందిన జీవ భద్రత చట్టం మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోతోంది. కాప్ లెవెల్ లో ఈ నగోయా ప్రోటోకాల్ ఏదైతే ఉంది యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ ది బెనిఫిట్ షేరింగ్ కమ్యూనిటీస్ కి ఇవ్వాలి అనుకుంటే చాలా ఇన్స్టిట్యూషనల్ అప్రోచెస్ ఉండాలి, ఇన్స్టిట్యూషనల్ సిస్టమ్స్ ఉండాలి. అంటే మన దేశంలో ఇప్పటికే బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ అని గ్రామ స్థాయిలో ఏర్పాటు చేస్తామని చెప్పి చాలా సంవత్సరాలు అయింది. ఈ రోజు దాకా ఏర్పాటు కాలేదు. అంటే ఒక ఇన్స్టిట్యూషనల్ సిస్టమ్ గ్రామ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలో పటిష్టంగా లేకుండా కేవలం యాక్సెస్ కల్పిస్తే కంపెనీలు చాలా ఎక్కువగా దోపిడీ చేస్తాయి అన్న విషయం మనకు తెలుస్తూ ఉన్నది. ప్రస్తుతం లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ గా పేరు మార్చుకున్న జన్యు మార్పిడి జీవ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆమోదించేందుకు వేర్వేరు దశల్లో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. నగోయా తర్వాత కౌలాలంపూర్లోనూ మరో అనుబంధ నియమావళిని నిర్వహించారు. జన్యు మార్పిడి పరిజ్ఞానం వల్ల తలెత్తే కష్ట నష్టాలకు అంతర్జాతీయంగా జవాబుదారీతనం ఉండాలని సభ్యదేశాలు పట్టుబట్టడంతో ఎవరు పరిహారం చెల్లించాలన్న విషయాన్ని ఈ ప్రోటోకాల్లో పొందుపరిచారు. వరి లాంటి సాధారణ ఆహార పంటల్లోనూ జన్యు మార్పిడి అంశాలని చొప్పించడం ద్వారా సహజ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోందంటూ నిరసన గళాలు వెల్లువెత్తాయి. In India, there were about 1 lakh rice varieties, and that has come down drastically. Today, you get 85% of the rice from just 10 varieties, and then brinjal we had somewhere around 3,500 varieties, and today we are just left out with hardly 1 or 2. And then largely this study we have drawn from the 2 case studies. BT cotton for the last 10 years, what has been the experience in India, and then we don't need a GM technology in India. So what is required is what is native to India that needs to be saved and restored. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వృద్ధి చెందే సామర్థ్యం ఉన్న జీవజాలాలైన ఎల్ఎంఓల కారణంగా జీవ వైవిధ్యం గణనీయంగా దెబ్బతింటోందంటూ సభ్యదేశాలు పలుమార్లు గళమెత్తాయి. డెంగీ దోమల నివారణ కోసం బ్రెజిల్ దేశం జన్యు మార్పిడి దోమల్ని వాతావరణంలోకి వదలడం కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఇవి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి కొత్త రకం జబ్బుల్ని విస్తరింపచేయడంతో కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు బీటీ పత్తి పంటను ఆశించిన పురుగులు మొక్కలోని విషం కారణంగా చనిపోయినా ఆకుల్లోని విషం మేత ద్వారా పశువుల్లోకి చేరటం, అట్నుంచి పాల ఉత్పత్తుల ద్వారా మనుషుల్లోకి సైతం చేరుతున్నట్లుగా పరిశోధనల్లో వెల్లడవుతోంది. ప్రస్తుతం ఈ తరహా పరిజ్ఞానం కారణంగా ఎదురయ్యే నష్టాలపై పూర్తి స్థాయిలో పరిశీలనలు జరిపాకే సంతకాలు చేయాలని సభ్యదేశాలు నిర్ణయించాయి. అయితే ఇలాంటి అంశాల్లో బాధ్యులెవరన్న అంశాలపై స్పష్టత వచ్చాకే సంబంధిత దేశాల నుంచి ఆమోదం వచ్చే అవకాశం ఉంటుందని జీవ వైవిధ్య సదస్సు అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.